వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. మాజీ సీఎం వైకాపా అధినేత సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఇటు కూటమి పార్టీలపై, ప్రభుత్వంపై, అదేవిధంగా వైకాపా నేతలను ఉద్దేశించి, ఇన్ఛార్జీలను ఉద్దేశించి కూడా వారు చేసినటువంటి వ్యాఖ్యల సంచలనంగా మారాయి. మేనిఫెస్టోను ఖురాన్, బైబుల్, భగవద్గీతగా తాము భావించామన్నారు జగన్. తమ హయాంలో 99% హామీలను అమలు చేశామన్నారు. ప్రతి 50 నుంచి 60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించామని చెప్పారు మాజీ సీఎం ఆనాడు తన ప్రభుత్వ హయాంలో. లంచం, వివక్ష లేకుండా ప్రభుత్వ సేవలు అందించామన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనపై ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునేలా చేశామన్నారు మాజీ సీఎం జగన్. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. ఏకగ్రీవాలు అంగీకరించే కోఆర్డినేటర్లపై చర్యలు ఉంటాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎవరైనా సరే నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీరియస్గా తీసుకోకుండా ఉంటే వైకాపా ఇన్ఛార్జీలు, కూటమి పార్టీలు పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవానికి వైకాపా సహకరిస్తే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వము అని చెప్పేసి ఆయన ఖరాఖండిగా చెప్పారనమాట. వారిపై చర్యలు ఉంటాయన్నారు. ఎలక్షన్ సీరియస్గా చేయాలన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో స్థానిక సంస్థల్లో పోటీ చేసే వైకాపా అభ్యర్థులకి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంత బలంగా నిలబడ్డారో, ఎంత బలంగా సహకరించారో రిపోర్ట్ని తెప్పించుకుంటామన్నారు వైకాపా అధినేత. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా సీరియస్గా తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమేర విజయాన్ని సాధించగలిగితే, కొంత పర్సంటేజ్ స్థానిక సంస్థల్లో వారు కనుక అభ్యర్థులు గెలిపించుకోగలిగితే, రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ 2029 అసెంబ్లీ ఎలక్షన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయనేటువంటి ఒక ఇండికేషన్ని ప్రజలకి అందించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. గత స్థానిక సంస్థల ఎన్నికలు తీసుకుంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కూటమి పార్టీల నుంచి అనేక చోట్ల, ఒక పక్క తెలుగుదేశం అయితే వారు అధికారికంగానే ఎన్నికల్ని బాయ్కాట్ చేసిన పరిస్థితి. రీజన్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, పోలీస్ వ్యవస్థని అడ్డు పెట్టుకుని ఏకగ్రీవాలు చేస్తుంది, టీడీపీ అభ్యర్థుల మీద కేసులు బనాయించి వారిని ఇబ్బందులు పెడుతుందనేటువంటి ఒక క్రమంలో వారి ఎన్నికల్ని బాయ్కాట్ చేసిన పరిస్థితి. ఇక అక్కడక్కడ బీజేపీ, జనసేన పోటీ చేసిన పరిస్థితి. కానీ రేపు జరగనున్నటువంటి స్థానిక సంస్థలు మాత్రం అధికారంలో ఉన్న కూటమికి ధీటుగా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పోటీ చేయాలని, ఎన్నికల్లో బలంగా అభ్యర్థులు నిలపాలని, ఈ ఎన్నికల్ని చాలా సీరియస్గా తీసుకోవాలని ఆ పార్టీ అధినేత ఇస్తున్నటువంటి పిలుపు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటువంటి ఒక ఆతృత, గెలుస్తామనేటువంటి ఒక నమ్మకాన్ని పార్టీ క్యాడర్కి కల్పించడంలో వారు ఎంతో కొంత విజయం సాధిస్తున్నారనేది స్పష్టంగా చెప్పొచ్చు. అదేవిధంగా సోషల్ మీడియా టీంలను బలోపేతం చేయాలని చెప్పేసి వైకాపా అధినేత జగన్ చెప్తున్నారు. లీగల్ మీడియా సెల్స్ యాక్టివ్ చేయాలంటున్నారు. అదేవిధంగా అధికారుల తీరుపై డిజిటల్ బుక్ కూడా సిద్ధమవుతుందన్నారు వైకాపా అధినేత మాజీ సీఎం జగన్. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. స్థానిక సంస్థల గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం.